రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలు చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో 13 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. స్థానిక మైనార్టీలు కార్యాలయ స్థలంలో కొంత భాగాన్ని ఈద్గా కోసం కేటాయించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ భూమిని ఎన్నో ఏళ్లుగా మైనార్టీ సోదరులు పరిరక్షిస్తున్నారని పేర్కొంటూ మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు. ఆనాటి భూముల ఇబ్బందులున్న ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతను తీసుకొచ్చి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ని భూభారతని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి భూముల్లో కానీ రిజిస్ట్రేషన్ లో కానీ భవిష్యత్తులో ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా అనేక కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పేదవాళ్లు కానీ ధనికులు కానీ చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వస్తే చెట్ల దగ్గర పుట్టల దగ్గర నిలబడి వారు ఉండటానికి చోటు లేక ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ లో ఆఫీసులు ఎలా ఉంటాయో వాటిని తలతన్నే విధంగా అద్భుతంగా అన్ని వసతులతో సౌకర్యాలన్నీ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఈనాడు డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఆఫీసు సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో నిర్మించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులతో ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని నిర్మించడం జరుగుతుంది.